టీవీకే విజయ్ ఇప్పుడు మెజార్టీ లేకుండానే ప్రమాణ స్వీకారానికైతే గవర్నర్ రాజేంద్ర అఖ్లేకర్ని అనుమతి కోరుతున్నారు. ఆయన మన 4వ తారీఖు ఫలితాలు వెలువడిన వెంటనే గవర్నర్కి లేఖ రాశారు. ఎందుకు లేఖ రాశాడు అంటే ఈలోగా ఏమైనా జరగవచ్చు కాబట్టి నేను ప్రమాణ స్వీకారం చేసుకుంటాను, తర్వాత 2 వారాల్లోగా నా బలాన్ని నిరూపించుకుంటాను, కాబట్టి మాకు ఈ యొక్క ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవకాశం ఇవ్వాలని విజయ్ అయితే కోరుతున్నాడు. దానికి రాజేంద్ర అఖ్లేకర్ ఏమన్నాడో తెలియదు కానీ ఇంకా టీవీకే అధికారికంగా ఏది ప్రకటించలేదు. అటు రాజేంద్ర అఖ్లేకర్ అనుమతులు రాకుండానే ఇప్పుడు టీవీకే గురువారం రోజు అంటే రేపు 7వ తారీఖునే జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేసుకుంటాం. టీవీకే నుంచి ఇంకా అధికారికంగా రాలేదు. కాంగ్రెస్ గెలుచుకున్నటువంటి 5 స్థానాలు ఇప్పుడు టీవీకేకి సపోర్ట్ చేస్తామని చెప్తున్నారు. ఇప్పటికే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఇక్కడ తమిళనాడు రాజకీయ నాయకులకి అంటే కాంగ్రెస్ నాయకులకి ఆర్డర్ జారీ చేశారు. ఆ విధంగా చూసినా 113 ఇంకా 5 స్థానాలు కావాలి. ఇంకా 5 స్థానాలు ఎవరు ఏంటి అనేది తర్వాత చూస్తాం. ఫస్ట్ మాకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవకాశం ఇవ్వండి అని విజయ్ కోరుతున్నాడు. ఎందుకంటే ఈ ఎమ్మెల్యేలను మళ్ళీ ఎవరైనా లాక్కుంటారేమో, లాక్కుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకపోవచ్చు, కానీ విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకుండా అడ్డుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇందులో 8 మందిని కనుక ఏదో డబ్బులు ఆశ చూపి ఇంకేదైనా చేసి కొనేస్తారేమో భయంతో చెన్నై శివార్లలో ఒక 5 స్టార్ హోటల్ని అద్దెకి తీసుకొని మరి అక్కడ దాచాడు వీళ్ళందరినీ హై సెక్యూరిటీతో. ఈ మధ్య ఈ భయం అయితే ఉంటుంది కదా. సో ఈ నేపథ్యంలో రేపే ప్రమాణ స్వీకారం చేసుకుంటాము, మాకు అనుమతులు ఇవ్వండి అని ఇప్పుడు గవర్నర్ని కోరుతున్నాడు. మరి గవర్నర్ అనుమతులు ఇచ్చాడో లేదో తెలియదు. టీవీకి ఇంకా దీని గురించి అధికారికంగా ఎక్కడ కూడా స్పందించలేదు.